Hello everyone, welcome to Ekamayas Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టికులర్ వీడియోలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ దట్ ఈస్ గ్రీన్ ఇండియా మిషన్ గురించి చదవబోతున్నాం. అయితే ఈ గ్రీన్ ఇండియా మిషన్ లాస్ట్ 10 years నుంచి ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ మనకి 2014లో వచ్చిందో అప్పటి నుంచి ఈ పర్టికులర్ గ్రీన్ ఇండియా మిషన్ అనేది కాన్స్టెంట్గా న్యూస్లో ఉంది. సో గ్రీన్ ఇండియా మిషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ మిషన్స్ విచ్ ఇండియా ఈస్ ఫాలోయింగ్ టు కాంబాట్ దిస్ పర్టికులర్ క్లైమేట్ చేంజ్. ఆ పర్టికులర్ ఆర్టికల్ ఈ రోజు మళ్ళీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కనిపించింది అండర్ ద టైటిల్ ఆఫ్ గ్రీన్ ఇండియా మిషన్ టు బ్యాటిల్ ద క్లైమేటిక్ చేంజ్ సెగ్మెంట్ అని. సో దాని గురించి మనం కొన్ని కీ ఫ్యాక్ట్స్ నేర్చుకోబోతున్నాం ఈ పర్టికులర్ వీడియోలో. యాజ్ ఎవ్రీ వన్ నో, మనం ప్రిలిమ్స్ డైమెన్షన్, మెయిన్స్ డైమెన్షన్, 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ అండ్ 1 మెయిన్స్ క్వశ్చన్ చూడబోతున్నాం ఈ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి. అదే ప్రిలిమ్స్ డైమెన్షన్లో మనం ఫోకస్ చేయాలి అంటే దాంట్లో ఏమేమి ఫోకస్ చేయాలంటే ఫస్ట్ ఇది ఎప్పుడు లాంచ్ అయింది అంటే యాజ్ ఇట్ ఈస్ February 2014లో లాంచ్ అయింది అండర్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. కాకపోతే ఇది లాంచ్ ఇనీషియల్గా అయినప్పటికీ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది సార్. ఎందుకంటే 2014లో బ్యాక్ దెన్ ఇట్ వాస్ స్టిల్ ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ విచ్ వాస్ దేర్. వీళ్ళు ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ ఫామ్ చేశారో దాని దగ్గర ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఇది లాంచ్ అయింది మాత్రం February 2014లోనే. దీని నోడల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్రీ విత్ క్లైమేట్ చేంజ్. కొన్నిసార్లు గ్రీన్ ఇండియా మిషన్ అనగానే మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అని ఇస్తూ ఉంటారు, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. నోడల్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్రీ అండ్ క్లైమేట్ చేంజ్. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఫారెస్ట్ కవర్ని, ట్రీ కవర్ని ఇంక్రీజ్ చేస్తూ 5 million hectares ఆఫ్ ఇంక్రీజ్ చూసి ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఫారెస్ట్ కవర్. జనరల్గా మనకు ఉట్టి ఫారెస్ట్ కవర్ ఉంటే సరిపోదు సార్, దాని క్వాలిటీ సెగ్మెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది దీని యొక్క మెయిన్ ఎయిమ్. దీని దగ్గర ఉన్న టార్గెట్స్ ఏంటో చూస్తే ఇనీషియల్లీ ఈ టార్గెట్స్ అన్నీ కూడా 2020 వరకు పెట్టుకున్నారు సార్. ఎందుకంటే బ్యాక్ దెన్ మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ MDGs అనేవి ఉన్నాయి. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 2016 సెగ్మెంట్ నుంచి స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇనీషియల్గా 2020 దీన్ని టార్గెట్ పెట్టుకున్నారు సార్. బట్ నౌ 2030 ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో వాటిని ఈక్వేట్ చేస్తూ ఆ టార్గెట్ అక్కడ దాకా లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో 2025 వరకు ఫేజ్ 1, 2025 నుంచి 2030 వరకు ఫేజ్ 2 సెగ్మెంట్గా రికగ్నైజ్ చేస్తున్నారు. సో దాంట్లో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇంక్రీజ్ కార్బన్ సెక్వెస్ట్రేషన్. కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటే ఏంటి? those particular entities which can capture or store or absorb carbon from the atmosphere, ఆ ప్రాసెస్ని కార్బన్ సెక్వెస్ట్రేషన్ అని, ఏదైతే కార్బన్ని స్టోర్ చేసుకుంటుందో దాన్ని కార్బన్ సింక్ అని పిలవడం జరుగుతుంది. అలాంగ్ విత్ దట్ ఇకోసిస్టమ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయడం. ఇకోసిస్టమ్కి ఒక ఫంక్షన్ ఉంటుంది సార్. దాంట్లో ఉన్న ఫ్లోరా కానీ అంటే వెజిటేషన్ కానీ, ఫోనా కానీ వైల్డ్ లైఫ్కి కానీ, ఫ్లోరా అంటే వెజిటేషన్, ఫోనా అంటే వైల్డ్ లైఫ్, వాటికి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ పర్టికులర్ ఫంక్షన్స్ని ఇంప్రూవ్ చేయడమే ఇంప్రూవింగ్ ఇకోసిస్టమ్ సర్వీసెస్. ప్లస్ ఎన్హాన్స్ లైవ్లీహుడ్ ఆప్షన్స్ అంటే ఎవరైతే ట్రైబల్ కమ్యూనిటీస్ వాటి మీద డిపెండ్ అవుతా ఉన్నారో వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఆప్షన్స్ని ఎన్హాన్స్ చేయడం కూడా ఈ పర్టికులర్ గోల్లో ఒక పార్ట్గా మిగిలింది. ఇఫ్ యూ సీ ద సెకండ్ సెగ్మెంట్స్ అంటే కీ యాక్టివిటీస్, ఈ పర్టికులర్ గ్రీన్ ఇండియా మిషన్ని రీచ్ అవ్వాలంటే ఏం యాక్టివిటీస్ ఫాలో అవ్వాలి అంటే ఒకటి ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వాలి సార్. సెకండ్ ఇకోసిస్టమ్ రీస్టోరేషన్ ఫాలో అవ్వాలి. థర్డ్ వాటర్ అండ్ సాయిల్ కన్జర్వేషన్, ఎందుకంటే దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ కమ్యూనిటీ అండ్ యానిమల్ కమ్యూనిటీ. ప్లస్ కమ్యూనిటీ పార్టిసిపేషన్, దేంట్లోనైనా సార్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో త్రూ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీస్ ఎప్పుడైతే కమ్యూనిటీ పార్టిసిపేట్ చేస్తుందో రిజల్ట్స్ అనేవి చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి. ఈ పర్టిక్యులర్ డైమెన్షన్స్ని మీరు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదే మెయిన్స్ పర్స్పెక్టివ్కి వచ్చేసరికి ఒక 4-5 డైమెన్షన్స్ ఉన్నాయి. దీని గురించి ఆన్సర్ రాసినప్పుడు ఈ 4 to 5 డైమెన్షన్స్ మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ అండ్ సిగ్నిఫికెన్స్ చూస్తే ఫస్ట్ మిటిగేటింగ్ క్లైమేట్ చేంజ్లో ఈ గ్రీన్ ఇండియా మిషన్ కీ రోల్ ప్లే చేయబోతుంది. ప్లస్ ఇండియాస్ INDC సపోర్ట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ INDC సపోర్ట్కి ఈ పర్టికులర్ సెగ్మెంట్ అప్రోచ్ అయ్యే ఛాన్స్. ప్లస్ ఇట్ ఇంటిగ్రేట్స్ ఎకలాజికల్ సెక్యూరిటీ విత్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ. ఎకాలజీ ఎంత ఇంపార్టెంటో లైవ్లీహుడ్ కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మీరు ఆబ్జెక్టివ్స్ అండ్ సిగ్నిఫికెన్స్ రాసేటప్పుడు డైవర్సిఫైగా రాయాల్సి ఉంటుంది. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి కదా. ఏ పర్టికులర్ మిషన్ ఇంప్లిమెంట్ చేయాల్సినప్పుడల్లా మనకు ఛాలెంజెస్ వస్తాయి. ఆ పర్టికులర్ ఛాలెంజెస్ని దృష్టిలో పెట్టుకోవాలంటే అండర్ ఫండెడ్
దేనికైనా కూడా మనకు అండర్ ఫండింగ్ అనేది ఉంది సార్ ఇండియాలో. పువర్ కోఆర్డినేషన్, ఒక డిపార్ట్మెంట్కి ఒక మినిస్టర్కి గవర్నమెంట్కి పబ్లిక్కి ఎన్జిఓస్కి గవర్నమెంట్కి అసలు ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉంది. దానికి తోడు ఇన్ఫర్మేషన్లో ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, అసలు దేని మీద కూడా ఇంత అవగాహన కానీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వరు. డిపెండెన్స్ ఆన్ క్యాంపా, అది మనకి కాంపన్సేషన్ ఎఫారెస్ట్రీ మేనేజ్మెంట్ ఫండ్ అనేది ఉంటుంది సార్. ఆ క్యాంపస్ సెగ్మెంట్లో మనకి ఇంప్లిమెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది. ప్లస్ ఇంపార్టెన్స్ ఇన్ ద కరెంట్ కంటెక్స్ట్ ఒకవేళ చూస్తే ఇట్ ఈస్ క్రిటికల్ ఫర్ నెట్ జీరో ఎమిషన్స్. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ కార్బన్ విచ్ ఇస్ రిలీజ్డ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ విచ్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్, అది ఈక్వల్ ఉండాలి. దాన్ని కార్బన్ న్యూట్రాలిటీ అంటాం, దాన్నే నెట్ జీరో ఎమిషన్ అంటాం. అంటే యాంథ్రోపోజెనిక్గా ఎంతైతే కార్బన్ రిలీజ్ అవుతుందో అంతా ట్రాప్ చేసే గోల్ని నెట్ జీరో ఎమిషన్స్ అంటాం సార్. సో ఈ కరెంట్ కంటెక్స్లో నెట్ జీరో ఎమిషన్స్ రీచ్ అవ్వాలంటే ఈ గ్రీన్ ఇండియా మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ కంట్రీ హ్యాస్ గివెన్ దేర్ ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్, అంటే ప్రామిస్ చేస్తున్నారు, స్వతహాగా చెప్పినారు మేము ఈ 2070 వరకు నెట్ జీరో అవుతాం, 2050 వరకు నెట్ జీరో అవుతాం. అట్లా ఇండియా కూడా COP26 అండ్ COP27లో వీటి గురించే మాట్లాడింది సార్. ఏమని, మేము నెట్ జీరోకి రీచ్ అవుతాం, 2070 వుడ్ బి ద డెడ్ లైన్. COP27లో వెళ్ళి రోడ్ మ్యాప్ కూడా ఇచ్చేసి వచ్చింది. దాంట్లో హైడ్రోజన్ ఫ్యూయల్ గురించి కూడా మాట్లాడేసి వచ్చినారు, ఇది గుర్తుపెట్టుకోండి. ప్లస్ నేచర్ బేస్డ్ సొల్యూషన్, మనకి ఈ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ ఇండియా మిషన్ త్రూ తెచ్చేవి, ఎఫారెస్టేషన్ కానీ కమ్యూనిటీ పార్టిసిపేషన్ కానీ, ఇవేం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసేవి కావు, అవి న్యాచురల్ సొల్యూషన్స్ కేటగిరీలోకే వస్తాయి. అండ్ ఎన్హాన్సెస్ రెసిలియన్స్ ఆఫ్ ఫారెస్ట్ అగేన్స్ట్ ఫారెస్ట్ ఫైర్స్. కొన్ని ఫారెస్ట్లు ఎట్లా ఉంటాయి అంటే ఫారెస్ట్ ఫైర్స్ చాలా క్విక్గా అయిపోతాయి సార్. సో మేకింగ్ దిస్ పర్టిక్యులర్ ఫారెస్ట్రీ రెసిలెంట్ ఫర్ ట్యాక్లింగ్ దోస్ పర్టిక్యులర్ ఫారెస్ట్ ఫైర్స్ as such. అదే ఫోర్త్ డైమెన్షన్ ఓపెన్ చేస్తే దీనిలాగా ఇంకా సిమిలర్ స్కీమ్స్ ఏమున్నాయి. కాంప్లిమెంటరీ టు క్యాంపా, ఇది ఒకటి సిమిలర్ స్కీమ్ సార్. సెకండ్, నేషనల్ ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్, సిమిలర్ స్కీమ్. థర్డ్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని ఉంది ఫేమ్. ఇది రీసెంట్గా చాలాసార్లు న్యూస్లో ఉంది, దీని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇయర్ దీని గురించి ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. సో ఇట్లా మీరు దీని ఈక్వివాలెంట్ సిమిలర్ స్కీమ్స్ ఏమున్నాయి, దాన్ని ఇంటిగ్రేట్ ఎలా చేయొచ్చు అన్న సెగ్మెంట్లో మీరు మాట్లాడుతూ ఉంటారు. క్లియర్? సో అదే ప్రిలిమ్స్ క్వశ్చన్ కనుక ఒకవేళ చూస్తే దీనికి సంబంధించింది, which of the following statements about Green India mission are correct? It aims to increase forest and tree cover by 10 million hectares. It is a mission under National Action Plan of Climate Change. It is implemented solely by Ministry of Agriculture. దీంట్లో ఉన్న కోడింగ్లో ఏ పర్టిక్యులర్ కోడింగ్ రైట్ కోడింగ్ని చూపిస్తూ ఉంది, మీ యొక్క ఆన్సర్స్ని ఆ పర్టిక్యులర్ కోడింగ్ రూపంలో ఉన్న వాటిని కమెంట్స్ సెక్షన్లో తెలపండి. మరి ఇట్లా గ్రీన్ ఇండియా మిషన్ మీద ఒకవేళ మెయిన్స్లో క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది అన్నది మనం క్యాల్కులేట్ చేస్తే, ద గ్రీన్ ఇండియా మిషన్ ఈజ్ అ క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ ఇండియాస్ క్లైమేట్ యాక్షన్ స్ట్రాటజీ. డిస్కస్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్, ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ and suggest measures to strengthen its effectiveness in the light of India's net zero emissions. So దీన్ని 250 wordsలో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో దట్ మీకు మ్యాక్సిమం అన్ని కవరేజెస్ నేను ఏవైతే చెప్పిన 4 డైమెన్షన్స్ ఉన్నాయో అవి ఓపెన్ అప్ అయిపోతాయి. సో ఈ వీడియో అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమైఎస్ అకాడమీ ఛానల్ and click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.